రైట్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్. సో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అంటే మీ అందరికి తెలుసు, చాలా వరకు ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ గూడ్స్ ఏమైనా వాడుతున్నాం, మా ఇంట్లో కూడా ఉంటాయి, మనకి ఎలక్ట్రానిక్స్ ఉంటాయని మీ అందరికీ తెలిసింది. సో ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఎలక్ట్రానిక్ సిస్టమ్. సో ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో తెలంగాణ అనేది ఒక డెస్టినేషన్ అవ్వాలి. దేనికి? ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కోసం అని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో దానికోసమే తెలంగాణ గవర్నమెంట్ అనేది ఏం చేస్తుంది, వర్క్ చేయడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ యొక్క టార్గెట్స్ ఏంటి అంటే ఇక్కడ 3 టార్గెట్స్ ఉన్నాయి. ఈ 3 టార్గెట్స్ రట్టా మారో జిందాబాద్. ఓకేనా? ఎగ్జామ్ లో వామిటింగ్ చేయాలి, పోవాలి, రట్టా కొట్టాలి, ఎగ్జామ్ లో వామిటింగ్ చేయాలి. ఫస్ట్ వన్ చూడండి, ఇది రాసుకోవాలమ్మా. తెలంగాణ యాజ్ ఎ గ్లోబల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ టు క్రియేట్ ద 1 million జాబ్స్ బై 2030 అండ్ 1.5 million జాబ్స్ బై ద 2032 నాటికి. దేంట్లో చూడండి, ఇక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోనే ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో, ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోపల మనకి సో 1 million జాబ్స్ బై 2030 అండ్ 1.5 million జాబ్స్ బై 2032 దాకా క్రియేట్ చేయాలి. దాంతో పాటు తెలంగాణ జీడిపికి సో మనకి 150 billions యాడ్ చేయాలా బై విచ్ ఇయర్ 2032 నాటికి. వేటి ద్వారా? ఎలక్ట్రానిక్స్ ద్వారా కానీ, సెమీ కండక్టర్స్ ద్వారా కానీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా కానీ, సో ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించిన సెక్టార్ ద్వారా కానీ, ఇవన్నిట్ల ద్వారా ఓవరాల్ గా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మనకి 150 billions జీడిపి యాడ్ చేయాలి తెలంగాణకి. సో ఇక్కడ 3 ఉన్నాయి. 2032 నాటికి సో మనకి 150 billions అనేది మనకి యాడ్ చేయాలి మన దీనికి. సో తెలంగాణ ఎకానమీకి 150 billions అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే మనకి 1 million జాబ్స్ అనేది జనరేట్ చేయాలి. సో 1 million జాబ్స్ అనేది జనరేట్ చేయాలి బై విచ్ ఇయర్ 2030 నాటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1.5 million జాబ్స్ జనరేట్ చేయాలి. సో బై విచ్ ఇయర్ 2032 నాటికి. సో 2032 నాటికి సో మనకి ఈ 1 million జాబ్స్ జనరేట్ చేయాలి. ఓకేనా? సో క్లియర్ కదా మనకి? అది ఉందన్నమాట మనకి. సో 1 million జాబ్స్ అండ్ 1.5 million జాబ్స్ ని జనరేట్ చేయాల్సి ఉంటుంది తెలంగాణలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ ఇంత జనరేట్ చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకుంది. ఎందుకంటే మన తెలంగాణలో 250కి పైగా కంపెనీస్ అనేటివి ఉన్నాయి మనకి. సో చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ 250కి పైగా కంపెనీస్, 50,000 మంది ఎంప్లాయీస్ మనకి వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ దేంట్లో, ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో. సో భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రానిక్స్ లోపల 6% ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అనేటివి ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయని చెప్పేసి మనకి ఎకనామిక్ సర్వే చెప్తుంది. చూడండి, 6% ఆఫ్ ద ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇన్ ఇండియా. ఓకేనా? సో ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. అండ్ ఇది 6% ఆఫ్ ద ఇండియాస్ ప్రొడక్షన్. సో భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్ గూడ్స్ లో 6% ఆఫ్ ద ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది ఇక్కడ తెలంగాణ ప్రాంతాల నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. మరి తెలంగాణ ప్రాంతాల్లో ఏ ప్రాంతాలు తయారవుతున్నాయంటే సో మనకి పెద్ద పెద్ద సెమీ కండక్టర్స్ క్లస్టర్స్ పెట్టడం జరిగింది. ఒకటి రావిర్యాల, రెండోది మహేశ్వరం దగ్గర. ఒకటి రావిర్యాల దగ్గర అండ్ మహేశ్వరం దగ్గర మనం పెట్టాము. సో దట్ ఇస్ ద 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ని మన గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఓకేనా? సో ఒకటి రావిర్యాల, రెండోది మహేశ్వరం. సో 2 కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. సో ఒకటి రావిర్యాల దగ్గర, రెండోది ఏంటిది మహేశ్వరం దగ్గర, మనకి శంషాబాద్ మహేశ్వరం దగ్గర మనకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఏంటిది? ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కి దీని ద్వారా అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, వాల్యూ చైన్ పెంచడము, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం, డిజైన్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట మనకి. ఓకేనా? సో కాబట్టి సో రావిర్యాల, మహేశ్వరం దగ్గర అండ్ రంగారెడ్డిలో మనకి ఏంటిది ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ జరిగినది, పాత కథ ఇది. ఓకేనా? సో ఇది ఇక్కడ 2 ఉన్నాయి, ఇవి 2 గుర్తుపెట్టుకోవాలా. సో 1, 2, 3, 4 అండ్ నెక్స్ట్ 5th అయితే ఇదనమాట. రావిర్యాల ప్లస్ మహేశ్వరం దగ్గర ఏమున్నాయి? ఈఎంసీస్ ఉన్నాయి. ఈఎంసీ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటివి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేటివి. ఓకేనా? రైట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్లియర్ కదా? నెక్స్ట్ వేరే కంపెనీస్ తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి, పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్ట్కి వెళ్ళి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఓకే? సో ఇప్పుడు చేయాల్సింది ఏంటిది? రట్టా మారో ఎగ్జామ్ మే వామిటింగ్ కరికే అన్నాయి. ఠీకే? సో ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని రట్టా కొట్టాలి, వేరే ఆప్షన్ లేదు. అర్థమవుతుందా? సో ఇవి క్లియర్ గా మనకి ఎకనామిక్ సర్వేలు ఇచ్చాడు. ఇవన్నీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ లో తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నటువంటి కంపెనీస్. ఎవరు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారని కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ రావడానికి ఏమైనా ఛాన్సెస్ అద్భుతంగా ఉన్నాయి. ఓకే? ఫస్ట్ వన్ చూడండి, రేడియంట్ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్. సరే, అన్ని ఎలక్ట్రానిక్స్ కాబట్టి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఏంటిది? రేడియంట్ కంపెనీ. ఓకేనా? రేడియంట్. ఈ రేడియంట్ కంపెనీ అనేది దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయట? ఎల్ఈడి టీవీలు అంట.
సో ఎస్టాబ్లిషింగ్ ద వాట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద వాట్ ఎల్ఈడి టీవీస్ ఇన్ ద ఈసిటీ. ఈసిటీ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ సిటీ. ఇక్కడ అక్కడనే రాయవరియాల అండ్ మహేశ్వరం దగ్గర ఉన్నటువంటి వాటిలో విత్ యాన్యువల్ కెపాసిటీ ఆఫ్ ద వాట్ 45 lakhs ఆఫ్ ద టెలివిజన్స్ ప్రొడక్షన్ చేస్తుందంట. అండ్ దాంతోపాటు మనకి 3,800 మంది పర్సన్స్ కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా దొరుకుతాయంట. అంతే కదా, మరి ఒక సంవత్సరానికి 45 లక్షల టీవీలు తయారు చేస్తారంట. 45 లక్షల టీవీలు తయారు చేయాలంటే ఇంతమంది అవసరం అంట. ఒక సంవత్సరానికి ఎంత? 3,800 మంది పర్సన్స్ అవసరము. అలా మనకి ఎల్ఈడి టీవీలు మ్యానుఫ్యాక్చరింగ్ మనకి పెట్టబోతుంది. ఇక్కడ ఈసిటీ దగ్గర మనకు పెట్టబోతుంది. ఈసిటీ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఈసిటీ ఇన్ ద రావిరియాల మహేశ్వరం. ఓకే, ఎలక్ట్రానిక్ సిటీస్ అనమాట. ఇక్కడ మనం పెట్టబోతున్నారు. ఒకటి ఎవరు? రేడియంట్ కంపెనీ. ఓకేనా, రేడియంట్ కంపెనీ అనేది దేంట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుంది? ఎల్ఈడి టీవీస్ ని. ఏవైతే ఎల్ఈడి టీవీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎల్ఈడి టీవీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుంది. క్లియర్. నెక్స్ట్ రెండవది ప్రీమియర్ ఎనర్జీస్. రెండవ కంపెనీ ఏంటిది? ప్రీమియర్ ఎనర్జీస్. ఈ ప్రీమియర్ ఎనర్జీస్ అనే వాళ్ళు మనకి వరల్డ్ క్లాస్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పెట్టబోతున్నారు. మనకి ప్రీమియర్ ఎనర్జీస్ ఏంటిది? సోలార్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించినటువంటి ఈ ఫోటో వోల్టాయిక్ సెల్స్ ఉంటాయి కదా, సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదా, ఆ సోలార్ ప్యానెల్స్ ని మనకి పెట్టబోతున్నారు. దాదాపు 750 megawatts కెపాసిటీ ఉన్నటువంటి ఈ సోలార్ ప్యానెల్స్ ని జనరేట్ చేయడానికి కోసం దాదాపు 700 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి 500 మందికి ఎంప్లాయ్మెంట్ ని జనరేట్ చేస్తున్నారు. ఎవరు? వీళ్ళు. ఎవరు? ప్రీమియర్ ఎనర్జీ. మీకు ఎనర్జీ అనగానే ఇక్కడ ప్రీమియర్ ఎనర్జీస్ అంటే నీకు ఎనర్జీ అనగానే గుర్తు రావాలి. ఏ ఎనర్జీ? ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పాపులర్ ట్రెండింగ్ అంతా కూడా సోలార్ ఎనర్జీ కదా. సోలార్ ఎనర్జీకి ఏం కావాలి? మనకి ఫోటో వోల్టాయిక్ సెల్స్ కావాలి. అలా 750 మెగావాట్ల ఫోటో వోల్టాయిక్ అంటే కెపాసిటీ ఉన్నటువంటి ఫోటో వోల్టాయిక్ సెల్స్ ని వీళ్ళు ఏం చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అంటే ఇంత సోలార్ ఎనర్జీని జనరేట్ చేసి ప్యానెల్స్ ని తయారు చేస్తారు మనకి. ఎవరు? ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు సోలార్ ప్యానెల్స్ ని. ఓకేనా. నెక్స్ట్ ఒలెక్ట్రా. మీ అందరికి తెలిసింది ఒలెక్ట్రా. మనకి ఈ ఎలక్ట్రిక్ బసెస్ ని తయారు చేస్తే ఇప్పుడు మనకి ఆల్రెడీ హైదరాబాద్ లో నడుస్తున్నాయి కదా. దట్ ఈస్ ఎలక్ట్రిక్ బసెస్ తయారు చేసే కంపెనీ అనేది దాదాపు 600 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి దాదాపు ఎంత మనకి ఒక 10,000 బస్సుల్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట మన యూనిట్స్ అని. బికమింగ్ ద లార్జెస్ట్ ఎలక్ట్రిక్ బస్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద కంట్రీ. ఏది? ఒలెక్ట్రా అనేది. దాదాపు మనకేంటిది 600 కోట్లతోటి మనకేంటిది ఒక 10,000 బస్సుల్ని ఎలక్ట్రిక్ బస్సుల్ని తయారు చేయాలనుకుంటుంది. ఎంత? 10,000 ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయాలనుకుంటుంది. భారతదేశంలోనే ఏంటిది? ఇది లార్జెస్ట్ అనమాట. భారతదేశంలోనే ఏంటిది? లార్జెస్ట్ కంపెనీ. భారతదేశంలోనే లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాదు, ఎలక్ట్రిక్ బసెస్. ఎలక్ట్రిక్ బసెస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీగా ఇది చరిత్ర తిరగరాసింది. అది కూడా తెలంగాణలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. ఇది ఒలెక్ట్రా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ వన్ బిలిటీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ అనేది ఇది గాయం మోటార్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి కంపెనీ. ఇది బిలిటీ ఎలక్ట్రిక్ అనే వాళ్ళు. వీళ్ళు కూడా చూడండి లార్జెస్ట్ 3-wheelers ఎలక్ట్రిక్ 3-wheelers ని తయారు చేస్తున్నారు. వీళ్ళు బసెస్ ని తయారు చేస్తారు. ఒలెక్ట్రా అనేది ఓన్లీ బసెస్ ని తయారు చేస్తే వీళ్ళు బిలిటీ అనే వాళ్ళు వీళ్ళు 3-wheelers ని తయారు చేస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, BLT 3 అక్షరాలు ఉన్నాయి కదా. BLT అంటే ఏంటిది? వీళ్ళు 3-wheelers కి సంబంధించిన వాళ్ళు. ఓకేనా. దాదాపు 2,40,000 3-wheelers ని మనకి ఎలక్ట్రిక్ 3-wheelers ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనమాట వీళ్ళు. ఎవరు? బిలిటీ వాళ్ళు ఏంటిది? 2,40,000 ఎలక్ట్రిక్ 3-wheelers ని అంటే ఆటోస్ కానీ రిక్షాస్ కానీ ఉంటాయి కదా, అట్లాంటి 3-wheelers ని. దట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ 3-wheeler మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఏది? బిలిటీ ఎలక్ట్రిక్ అనేది. ఒలెక్ట్రా అనేది ఏంటిది? మనకి ఎలక్ట్రిక్ బసెస్ ని తయారు చేసేది. ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ ప్యానెల్స్ ని తయారు చేసేది. ఈ రేడియంట్ అనేది ఏంటిది? మనకి ఎల్ఈడి టీవీని తయారు చేసే కంపెనీ. ఇవన్నీ కూడా తెలంగాణలో ఏం పెడుతున్నాయి? మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వాల్కమ్ చిప్స్ ని తయారు చేస్తుంది ఎక్కువ మొత్తంలో. ఇన్వెస్ట్మెంట్ స్ప్రాలింగ్ క్యాంపస్. ఇది వాళ్ళు క్వాల్కమ్ అనే కంపెనీ ఏంటిది? చిప్స్, మైక్రో చిప్స్ ని తయారు చేస్తుండే చిన్న సెమీ కండక్టర్ చిప్స్ ఉంటాయి కదా. అలాంటి చిప్స్ మేకింగ్ కంపెనీ అనమాట. ఇది మైక్రో చిప్స్ కంపెనీ, అది చిప్స్ మేకింగ్ కంపెనీ. వాళ్ళ కంపెనీని కూడా ఇంకా ఆల్రెడీ ఏం చేస్తున్నారు? మనకి ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది. 3,900 కోట్లతోటి మనకి 1.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ లో 8,700 మంది ప్రొఫెషనల్స్ తోటి క్వాల్కమ్ కంపెనీ కూడా హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిస్కర్ అనేది కూడా హైదరాబాద్ లో కూడా పెట్టడం జరుగుతుంది. వీళ్ళు కూడా స్పెషల్ గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ అండ్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ అండ్ వర్చువల్ వెహికల్ డెవలప్మెంట్ సపోర్ట్ ఫంక్షన్స్ అనమాట వీళ్ళు. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కానీ ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తారు అనమాట. ఎలక్ట్రానిక్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ తయారు చేస్తూ ఉంటారు. ఇది ఫిస్కర్ కంపెనీ. ఈ ఫిస్కర్ కంపెనీ అనేది కూడా మనకి తెలంగాణ ప్రాంతాల్లో ఏం పెడుతుంది? మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం అనేది జరుగుతూ ఉంది మనకి. ఓకేనా. కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి క్వాల్కమ్ అండ్ ఫిస్కర్.
ఓకేనా. నెక్స్ట్ తీసుకుంటే రేడియంట్ కానీ, ప్రీమియర్ ఎనర్జీస్ కానీ, ఒలెక్ట్రా కానీ, ఓకేనా, బిలిటీ కానీ. సో కాబట్టి రేడియంట్ కానీ, ప్రీమియర్ ఎనర్జీస్ కానీ, ఒలెక్ట్రా కానీ, సో అండ్ బిలిటీ కానీ, సో ఏది దేనికోసమో వస్తుందని మనకి ఇంపార్టెంట్. అండ్ మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిది, తెలంగాణ అనేది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో హబ్ అవ్వాలి, 1 మిలియన్ జాబ్స్ని క్రియేట్ చేయాలి 2030 నాటికి, 1.5 మిలియన్ జాబ్స్ క్రియేట్ చేయాలి 2032 నాటికి. సో అండ్ తెలంగాణలో ప్రొడ్యూస్ చేసే అండ్ 150 బిలియన్స్ యాడ్ చేయాలి తెలంగాణ జిఎస్డిపికి. అండ్ ఇన్ తెలంగాణ కాంట్రిబ్యూటింగ్ 6% ఆఫ్ ద టోటల్ ఎలక్ట్రిక్ గూడ్స్ ప్రొడ్యూసింగ్ ఇన్ ఇండియా. టోటల్ ఎలక్ట్రిక్ గూడ్స్ ప్రొడ్యూస్ దానిలో 6% ఆఫ్ ద షేర్ మనది ఉంది. అండ్ 2 క్లస్టర్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ రేడియంట్ కానీ, ప్రీమియర్ ఎనర్జీస్ కానీ, ఒలెక్ట్రా కానీ, బిలిటీ కానీ, సో దేంట్లో ఏం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, రేడియంట్ కానీ, ప్రీమియర్ కానీ, ఒలెక్ట్రా కానీ, అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా తీసుకుంటే ఏంటి, క్వాల్కమ్ కానీ, ఫిస్కర్ కానీ. ఓకేనా, ఇవి దేంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయి అనేది ఇంపార్టెంట్. అలాగే మనకి డావోస్కి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు డావోస్కి వెళ్ళడం జరిగింది. 5th జనవరి నుంచి 19th జనవరి 2020 శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ వీళ్ళిద్దరు కూడా డావోస్కి వెళ్ళడం జరిగింది. అండ్ డావోస్ నుంచి దాదాపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ లో దాదాపు 40,232 కోట్లు 40,232 కోట్ల ఇన్వెస్ట్మెంట్ నే మనకి సపోర్ట్ గా డావోస్ నుంచి తీసుకురావడం జరిగింది. దాదాపు 200 పెద్ద కంపెనీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీస్ కానీ, మన టాటా టెక్నాలజీస్ కానీ, చాలా మంది ఇలా తెలంగాణ గవర్నమెంట్ తోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది అనమాట. సో 40,000 కోట్ల ఒప్పందాన్ని మనకి సో తెలంగాణలో పెట్టడానికి కోసం దట్ ఈస్ ద రికార్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ. సో ఇక్కడ డావోస్ నుంచి 40,232 కోట్లు, ఇది గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ని, సో 42,232 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అటాక్ చేసింది. మన డావోస్ తెలంగాణ అనేది సపరేట్ వీడియో ఉంటే చూడండి. డావోస్ లో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందని చెప్పేసి డావోస్ తెలంగాణ గవర్నమెంట్ ఇన్ డావోస్ అని సపరేట్ వీడియో ఉంది. అక్కడ నుంచి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అంటే ఈ 40,232 కోట్లు ఎవరెవరి కంపెనీ తీసుకొచ్చింది, ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఇదంతా కూడా సపరేట్ గా నేను ఒక వీడియో ఉంది డావోస్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి అది చూడండి. ఓకేనా, సో ఇది మనకి జనరల్ గా ఎకనామిక్ సర్వేలో వచ్చినటువంటి ముచ్చట్లు మీరు చూడొచ్చు. ఓకేనా, సో ఎలక్ట్రిక్ సిస్టమ్ సంబంధించి, దేనికి సంబంధించి, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఏవైతున్నాయో వీటికి సంబంధించి. ఓకేనా, సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కంపెనీస్ అనేది చాలా ఇంపార్టెంట్. రేడియంట్ కంపెనీస్ కానీ, ప్రీమియర్ ఎనర్జీ కానీ, ఒలెక్ట్రా కానీ, బిలిటీ కానీ, సో వీళ్ళు ఏం చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, థ్యాంక్ యూ.